బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మ సాంప్రదాయమే కానీ ఊరికి ప్రత్యేకత వేరే. జనగామ జిల్లా పెదమడూరు గ్రామంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకమైన గాథ ఉంది. ఎక్కడైనా 9 రోజులు జరుపుకునే సద్దుల బతుకమ్మను ఇక్కడ మాత్రం 7వ రోజే ఘనంగా నిర్వహిస్తారు. కారణం వెనక్కి వెళ్తే 100 ఏళ్ల నాటి కథ. దేవరుప్పుల మండలం పెదమాడూరు గ్రామం. ఇక్కడ ఆడపడుచులు 7వ రోజే సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. ఎందుకంటే శతాబ్దం క్రితం ఒక పెద్ద సంఘటన. వేణుగోపాలస్వామి గుడి భారీ వర్షానికి వరదలో మునిగిపోయింది. కొన్నిళ్లు మంటల్లో కాలిపోయాయి. ఆ తర్వాత గ్రామస్తులు దీన్ని అపశకునంగా భావించారు. గ్రామానికి కీడు రాకుండా 7వ రోజు నుంచే సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని తీర్మానించారు. అప్పటి నుంచి 7వ రోజు నుంచే ఆచారం మొదలైంది. తరతరాలుగా కొనసాగుతుంది. 7వ రోజే సద్దుల బతుకమ్మ జరుపుకుంటే గ్రామం సుభిక్షంగా ఉంటుంది అని పెద్దలు నమ్మకం వ్యక్తం చేశారు. ఆ విశ్వాసమే ప్రతి ఏటా 7వ రోజు బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకునే ఊరేగింపుకు కారణం. తెలంగాణలో బతుకమ్మ పండుగ 9 రోజుల ఉత్సవం. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై ప్రతిరోజు వేరువేరు పేర్లతో బతుకమ్మలు పేర్చుతారు. నైవేద్యాలు సమర్పిస్తూ వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆటపాటలతో అమ్మవారిని ఆరాధిస్తారు. మొత్తం 8 రోజుల తర్వాత 9వ రోజు ఘనంగా జరుపుకునేది సద్దుల బతుకమ్మ. రోజులకు బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటున్నామంటే పూర్వకాలంలో వేణుగోపాల స్వామి గుడి ఉండేది. ఆ గుడి వాగు వచ్చి గుడి మునిగిపోయింది. అందరు ఇల్లు కాలిపోయినాయి. ప్రజలు అస్తవ్యస్తంగా అవుతున్నారనేసి 9 రోజులు చేసినందున బతుకమ్మ ఇలా అయ్యిందనేసి ప్రజల యొక్క భావనతోని 7 రోజులకు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో 7 రోజుల పండుగనే మేము సద్దుల బతుకమ్మ జరుపుకుంటున్నాము. సద్దుల బతుకమ్మ రోజు అలసిన అమ్మవారికి ఘనమైన పానకాలు నివేదిస్తారు. పులగమన్నం, పులిహోర, చిత్రాన్నం, నువ్వుల సద్ది, కొబ్బరి సద్ది, పెరుగన్నం ఇలా రకరకాల సద్దులు వండి గౌరమ్మకు సమర్పిస్తారు. అందుకే ఈ రోజున సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. గ్రామాల్లో అయితే పెద్ద పెద్ద ఊరేగింపులు, చెరువుల దగ్గర నిమజ్జనాలు, ఆడపడుచుల ఆరాధన. అప్పుడు 9 రోజులకి సద్దుల బతుకమ్మ చేసేది. కాకపోతే ఒకసారి ఏమన్నారంటే వేణుగోపాల స్వామి మునిగిపోయి ఇళ్ళన్నీ కాలిపోయినాయి. అందుకే అప్పుడు 9 రోజులకు చేస్తే మంచి జరగట్లేదని మేము పెద్దమడుగు గ్రామంలో 7 రోజుల సద్దుల బతుకమ్మగా పాటిస్తున్నాం అప్పటి నుండి. సాయంత్రం అయ్యేసరికి ఊరంతా ఒకే సందడి. పెద్దలు, పిల్లలు, మగవాళ్లు కూడా కలిసి బతుకమ్మ ఆడుతారు, పాడుతారు. ఆటలలో మునిగి ఉత్సాహాన్ని పంచుకుంటారు. తంగేడు పువ్వుల చందమామ, బతుకమ్మ పోతుంది చందామామ, మళ్లీ కలుద్దాం చందామామ అంటూ పరమేశ్వరికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. ఇలా ఆడపడుచులు అమ్మవారింటి నుంచి పుట్టింటికి 9 రోజుల పండుగలో పాల్గొని ఆనందాన్ని పంచుకుంటారు. పెద్దమడు గ్రామంలో 7 రోజులకు సద్దులు ఎందుకు చేస్తున్నారంటే పూర్వము పెద్దలు చేసినప్పుడు ఈ ఊళ్ళో ఏదో ఒక ఘోరమైన విషాదం విన్నారట. ఇల్లు కాలిపోవడము, ఊళ్ళో ఆరోగ్యాలు బాగలేకపోవడం వల్ల ఆ రోజు నుంచి 9 ఎద్దుల సద్దులు పనిచేసుకొని 7 ఎద్దుల సద్దులు ప్రారంభిస్తున్న కొన్ని సంవత్సరాల నుంచి 7 ఎద్దుల సద్దులుగా ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం. పెద్దమడు విలేజ్లో మహిళలు అందరూ 7 ఎద్దుల సద్దులు ఈరోజు కోడళ్ళు కానీ ఇటు ఆడబిడ్డలు కానీ ఇద్దరు ఉండి 7 ఎద్దుల సద్దులు మంచి ఘనంగా పెద్దమడు గ్రామంలో ఘనంగా రంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మలు వేడుకలు జరుగుతాయని తెలియజేస్తున్నాం. బతుకమ్మ కేవలం ఆటపాటే కాదు. ప్రతి ఊరుకు, ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి భక్తి, సాంప్రదాయం, ఆనందాలను ఇస్తుంది. పెద్దమడూరు గ్రామంలో 7వ రోజే జరుపుకునే సద్దుల బతుకమ్మ నమ్మకానికి, సుభిక్షానికి, ఊరందరి ఉత్సాహానికి ఒక సజీవ ఉదాహరణ. తెలంగాణ ఆడపడుచుల ఆత్మ. తరతరాలకు అందే ఈ సంప్రదాయమే తెలంగాణ సంస్కృతి సౌందర్యం.